ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. సార్ ఇప్పుడు ఇది పృథ్వీరాజ్ అండ్ విశ్వక్సేన్ విషయం ఏమైంది సార్? ఏమైంది? కాంట్రవర్షియల్ అయితేనే ఉంది అది. ఓకే. రాజకీయ పరంగా కూడా కాంట్రవర్సీ అవుతుంది. రాజకీయ పరంగా అది పుట్టిందే రాజకీయ పరంగా కదా. దానికి సంబంధం లేని సినిమా, అసందర్భ ప్రేలాపన అంటారు కదా, అలాంటిది ఇది. ఆడేదో పాపం సినిమాలో వేషం ఇచ్చిడికి మాట్లాడరు బాబు సినిమా గురించి అంటే అది వదిలేసి వీడేదో పర్సనల్ గ్లిచ్ ఉంటుంది కదా. జగన్ పార్టీ మీద కోపం, ఎందుకు వీనికి పదవి తీసేసారు కాబట్టి ఆ కోపాన్ని ఎక్కడ ఎలాగనో వేదిక లేదు, ఈ వేదిక దొరికింది, దాన్ని ఎలాగెక్కాడు. ఓకే. అది పోయి సినిమా మీద ఎఫెక్ట్ పడింది. వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొర్రెలు అవన్నీ తిడితే ఊరుకుంటారా? మేకలు గొర్రెలు అంటే, అరే మేకలమో గొర్రెలమో పుల్లులమో మేము చూపిస్తామని చూపించారు వాళ్ళు. ఓకే. ఎవరు ఈ సినిమాను బ్యాన్ చేయండి అని. ఆ విశ్వక్సేన్ అయినా కూడా అతను వచ్చి క్షమాపణ చెప్తున్నాడు, నాకేం సంబంధం లేదు చెప్తున్నాడు. అతని జెన్యూనిటీ ఉంది, కానీ అతను చేయాల్సింది ఏంది? పృథ్వీరాజ్ నువ్వు వచ్చి చెప్పు. అది చెప్పలేదనుకో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కంప్లైంట్ చేయి, ఈ ఆర్టిస్టు వలన నాకు డ్యామేజ్ అయింది, ఫిల్మ్ ఛాంబర్లో పెట్టు. అవన్నీ ఎందుకు చేయడం లేదు అతను? వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాడు నా సినిమాను ఇలా బ్యాన్ చేయొద్దని. అది కాదు పద్ధతి. ఎవడైతే దీని మీద రాయేసాడో వాడినే తీసి ఆ రాయి తీసేవని చెప్పాలి. అది జరగకుండా వేరే జరుగుతుంది. ఇది ఆరోగ్యకరమైన పద్ధతే కాదు అసలు. అతను మాట్లాడడం చాలా తప్పు. ఓకే. అంటే ఒక రకంగా ఇది కూడా యాంటీ పబ్లిసిటీ సినిమాకు. యాంటీ పబ్లిసిటీ అంటే లైలా అనే ఒక సినిమా ఉంది అని జనాల్లో తెలిసేదానికి ఇదొక పన్నాగం అయితే కాదు, కానీ ఇదొక కలిసి ఇచ్చిన మార్గం అంతే. ఎట్లయినా ఏంటో ఆ సినిమా లైలా అనే సినిమాలో ఏముందో చిరంజీవి వచ్చి మాట్లాడాడు, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు అనే ఒక ఉత్సుకత ప్రేక్షకుల్లో కలుగుతుంది. దీనివల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మైనస్ అంటే ఈ సినిమాని బ్యాన్ చేయండి అని వాళ్ళు చెప్తే కనీసం కొన్ని లక్షల మంది చూడకపోయినా కూడా డ్యామేజే కదా సినిమా. ఇది జరగకూడని పరిణామం జరిగింది, దాన్ని వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.